గురించి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. పేద ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ సందేహం కానీ లేదు. ఎందుకంటే పేద ప్రజలకి ఆపద వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 108 ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని కాపాడాలని ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞం ఎన్నో పథకాలు ఆయన 2004లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చివరి వరకు నిలిచిపోయే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు సోదరులు శివారెడ్డి గారు చెప్పినట్టు ప్రజల తీర్పుతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు. ఓడిపోయింది కేవలం ఈవీఎంలో కూడా ట్యాంపరింగ్, హ్యాకింగ్ లో జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈవీఎం బాక్సులు మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. దానికి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని నెల్లూరు జిల్లాలో. ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇంకా మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. మనం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం మనందరికీ చాలా గౌరవమైనటువంటి విషయం. ఇక్కడికి ఇంకా మన శివారెడ్డి గారు చాలా చెప్పారు జనసేన వాళ్ళ గురించి. అసలు వాళ్ళ గురించి, ఆ జెండా కూలీల గురించి మనం ఎక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను కూడా గతంలో జనసేన పార్టీలో ఉన్న మెంబర్నే. నేను కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుసుకొని ఇది ఈ పార్టీలతో ప్రయాణం కరెక్ట్ కాదు, ఈ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు. మనకంటూ ఒక తెలివితేటలు వచ్చిన తర్వాత మనకు కనిపించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నప్పుడు అంధకారంలో బతుకుతాం. మా పవన్ అన్న ఏం చెప్తే మేము ఆ బాటలో నడుస్తాం అని అంధకారంలో నడుస్తాం గుడ్డిగా. ఆయన చెప్పాడు కదా అప్పుడెప్పుడో, ఒక వైద్యుడు సేవాభావంతో 150 పడకలతో కడప జిల్లాలో కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి గారి పేరు మీద ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అదే దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అభిమానులకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలండి. సో మనం ఈ వేడుక వైఎస్ఆర్ జయంతి వేడుక ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, అందరికన్నా విభిన్నమైన నాయకుడు, అందరిలో మన్నలు పొందిన నాయకుడు. ఆయన సేవా గుణం దేశానికే మార్గదర్శకం. ప్రతి ఒక్కటి ఈ చిన్నది ఏ పథకాలు తీసుకున్నా కానీ, 0 వడ్డీ పథకం కానీ, అందరికీ తెలిసిన పథకాలేంది ఆరోగ్యశ్రీ ఇండియాలో మొత్తం ఫేమస్. చాలా స్టేట్స్ ఆరోగ్యశ్రీని అవలంబిస్తున్నాయి. ఇది బీద వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, పేదలకి అవసరమయ్యే పథకం ఇది. ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకునే పథకం ఇది. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్స్ కానీ, ప్రతి ఒక్కరికి, పేదలకి, చిన్నపిల్లలైతేనేమి, ఎవరైతేనేమి పేదలకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పథకాలు ఇవన్నీ ప్రతి ఒక్కరు మనం అవలంబించాలా. సో అని చెప్పి ఈ పథకాలన్నీ మెజారిటీ కాంగ్రెస్ స్టేట్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మన నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునాది వేసినారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు అందరికీ తెలుసు. బట్ దానికి భిన్నంగా పులివెందుల వాళ్ళు